హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. మొత్తానికి కల్కి చూసేశాను భయ్యా. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి భయ్యా? ఒక్కటే ముక్క చెప్తా భయ్యా. సినిమా అయిపోయాక థియేటర్ లో స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి కంట్లో నుంచి టీయర్స్ వచ్చాయి భయ్యా. మూవీ స్టార్ట్ అవ్వడమే మహాభారతం పీరియోడిక్ లో స్టార్ట్ అవుతుంది. అలా అశ్వథామ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ కిక్కాస్ కొన్ని ఇంపార్టెంట్ కీ రోల్స్ అండ్ క్యామియోస్ చూపించి హీరో ఇంట్రొడక్షన్ చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ చాలా బాగుంది. కాకపోతే విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్ చేస్తే బాగున్నేమో. అయినా సరే ఆడియన్స్ దాన్ని పుల్ ఆఫ్ చేసేయగలరు. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కి ఏ మాత్రం తక్కువ లేకుండా పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉంది. కామెడీ పార్ట్ బాగానే వర్కౌట్ అయింది. ఫైట్ సీక్వెన్సెస్ సూపర్. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటది భయ్య. నేను స్టోరీ ప్లాట్ ఇవేమి రివీల్ చేయాలి అనుకోవట్లేదు. ఇది పక్కా థియేటర్ లో చూడాల్సిన పిక్చర్ భయ్య. యాక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారు యాజ్ అశ్వథామ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ రోల్. అండ్ ఆయన ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ జస్టిస్ చేసేసారు భయ్య. ప్రభాస్ యాజ్ భైరవ సూపర్. దీపికా పడుకునే క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ నాగ్ అశ్విన్, ఈ మనిషి గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే. హ్యాట్స్ ఆఫ్ భయ్య. మూవీకి ఇంకో మెయిన్ సోల్ సంతోష్ నారాయణ్. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ భయ్య. మ్యూజిక్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పీక్స్. మూవీలో ఒక 2-3 అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. ఎడిటింగ్ లో తీసేస్తే బాగున్ను, కానీ ఇట్స్ ఓకే. మూవీకి ప్రమోషన్స్ అసలు సరిపోవు అనుకున్నారు. ఇప్పుడు కట్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క తెలుగు వాడు కాలర్ ఎగరేసుకొని సినిమా అయిపోయింది భయ్య. నిజంగా ఒక పాన్ ఇండియా రేంజ్ మూవీస్ ని తీసుకురావాలి అంటే అది మన తెలుగు హీరోస్ కి చాలా టైం పట్టేస్తుంది భయ్య. ఒక్క ప్రభాస్ మాత్రం ఇయర్ కి 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తున్నాడు. ఆ కటౌట్ గురించి ఇంకేం చెప్తాం. నాగ్ అశ్విన్ ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోద్ది భయ్య. మూవీలో వెపన్స్ కానీ వెహికల్స్ కానీ అసలు యూజ్ చేసిన విధానం చూసాక నాకు మైండ్ దొబ్బేసింది భయ్య. 3D లో చూస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. లాస్ట్ కి నేను చెప్పేది ఒకటే, ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పక్కా ఎంటర్టైన్ అయ్యే సినిమా భయ్య. ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వట్లే. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అలాగే మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్య.